సెప్టెంబర్ వచ్చిందంటే న్యూ జనరేషన్ ఐఫోన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ద వెయిట్ ఈస్ ఓవర్. మనకి చాలా లీక్స్ అయితే వచ్చాయి ఐఫోన్ 16 సిరీస్ గురించి. దాని గురించి ఈరోజు మొత్తం మాట్లాడుకోబోతున్నాం. దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని మీకు ఈ వీడియోలో తెలుస్తుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకో దాని గురించి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, ఐఫోన్ 15 గురించి. ఎందుకంటే ఐఫోన్ 15 సెప్టెంబర్లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 15 మీద కొంచెం డిస్కౌంట్స్ వస్తాయి. అండ్ అక్టోబర్లో దసరా సేల్స్ అయితే ఉంటాయి. మనకి బిగ్ బిలియన్ డేస్ అని, అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐఫోన్ 15 మీద చాలా డిస్కౌంట్స్ వస్తాయి. సో మీరు దానికోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ iOS 18 ఈ సెప్టెంబర్ ఈవెంట్లో మనకి ఐఫోన్ 16 సిరీస్తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా మిగతా ప్రీవియస్ జనరేషన్ ఐఫోన్స్ ఉంటాయి కదా, వాటికి ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిన తర్వాత వాటికి రోల్ అవుట్ అయితే చేస్తారు. అండ్ మనం ఐఫోన్ 16 కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మేజర్గా మనకి ఏం లేకపోయినా కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఐఫోన్ ప్రోలో, ప్రో మ్యాక్స్ లో. అండ్ ఫస్ట్ ది డిస్ప్లేలో ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో సేమ్ డిస్ప్లే అండ్ 6.1 ఇంచ్ ఐఫోన్ 16 లో వస్తుంది. అండ్ 6.7 ఇంచ్ ఐఫోన్ 16 ప్లస్ లో వస్తుంది. కానీ ఐఫోన్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మాత్రం చేంజ్ ఉంటుంది. ఐఫోన్ ప్రో లో మనకి 6.3 ఇంచ్ డిస్ప్లే వస్తుంది ఈసారి. అండ్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ లో మనకి 6.9 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. చాలా హ్యూజ్ గా ఉండబోతుంది ఈసారి డిస్ప్లే. అండ్ ఇది కన్ఫర్మ్ గా వస్తుంది. ఈ ఫీచర్ ఇప్పటివరకు లీక్ అయినా కూడా ఇది అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ సెప్టెంబర్ లో కన్ఫర్మ్ గా ఈ ఫీచర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో మనకి కెమెరాలో ఒక డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఈసారి వర్టికల్ లో మనకి కెమెరా లెన్స్ అయితే ఉండబోతున్నాయి. లాస్ట్ జనరేషన్ లో మనకి చూసే ఉంటాం 2 కెమెరాస్ మనకి ఇలా క్రాస్ గా ఉంటుంది, కానీ ఈసారి మాత్రం వర్టికల్ గా వస్తుంది. అండ్ ప్రో మ్యాక్స్ లో సేమ్ డిజైన్ తో వస్తుంది. డిజైన్ లో ఎటువంటి మార్పు అయితే లేదు దాంట్లో. అండ్ ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో కొంచెం థిన్నర్ బెజల్స్ తో కూడా రావచ్చు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు అది, కాకపోతే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది రూమర్స్ అయితే ఉన్నాయి దాని మీద కూడా. అండ్ మనకి ఐఫోన్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో చాలా థిన్నర్ బిజల్స్ అయితే ఉంటాయి, ఆల్రెడీ మనం లాస్ట్ జనరేషన్ లో చూసాం. అండ్ కెమెరాలో కూడా ఏ చేంజెస్ ఉండదు. మనకి 16 అండ్ 16 ప్లస్ లో 48 ప్లస్ 12 మెగా పిక్సెల్ ఉంటుంది. అండ్ ప్రో మ్యాక్స్ లో ప్రోలో 48 ప్లస్ 48 ఉంటుంది. అండ్ మనకి టెలిఫోటో లెన్స్ 12 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇవైతే చేంజెస్ అయితే ఏమి ఉండవు, కానీ దాంట్లో మాత్రం కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉండొచ్చు అని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. దిస్ ఈస్ జస్ట్ లీక్స్ అండ్ రూమర్స్. అండ్ ప్రాసెసర్ లో కూడా ఈసారి ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో A18 చిప్ వస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ ఐఫోన్ 15 లో చూసుకుంటే మనకి ప్రీవియస్ ఇయర్ అంతకుముందు ఉన్న చిప్ సెట్ ని దాంట్లో ఇన్బిల్డ్ చేశారు. బట్ ఈసారి మాత్రం లేటెస్ట్ జనరేషన్ లోనే ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ప్రో మ్యాక్స్ కి మాత్రం A18 ప్రో అనే చిప్ తో వస్తుంది. సో మనకి అప్గ్రేడ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ లేటెస్ట్ చిప్ సెట్ తో వస్తుంది ఐఫోన్ 16 కాబట్టి ఇంకా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీస్ విషయానికి వస్తే బ్యాటరీస్ లో కూడా ఏ చేంజెస్ ఉండవు, చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి. అండ్ మనకి ఎప్పటి నుంచో కూడా బ్యాటరీ కెపాసిటీలో ఎక్కువ మార్పులు అయితే చేయరు వీళ్ళు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లో మాత్రం ఒక 200 mAh ఇంక్రీజ్ చేస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంది కాబట్టి దాంట్లో కొంచెం చేంజ్ ఉంది. అండ్ ఐఫోన్ 16 ప్లస్ లో మాత్రం కొంచెం స్లైట్ గా తగ్గిస్తున్నారు బ్యాటరీ కెపాసిటీని, బికాస్ అది ఎందుకో తెలియదు. బట్ iOS 18 ఇంకొంచెం ఎఫిషియెంట్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళు బ్యాటరీ కెపాసిటీని కొంచెం తగ్గించారా, మరి ఇంకేమన్నా ఉందో దానికి తెలియదు. మొత్తం అఫీషియల్ గా సెప్టెంబర్ లో లాంచ్ అయితే దాని గురించి ఇంకా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇక్కడ దాకా చూసారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. వీడియో కంటిన్యూ చేద్దాం. అండ్ ప్రో మోడల్స్ లో మనకి చాలా పెద్ద ఫీచర్ ఏంటంటే క్యాప్చర్ బటన్. దీంట్లో మనకి క్యాప్చర్ బటన్ ఇన్బిల్డ్ చేశారంటే మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ గా మనం క్యాప్చర్ బటన్ తో క్యాప్చర్ చేస్తే మనకి ఇమేజ్ అయితే క్యాప్చర్ అవుతుంది. సో మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం సోనీ స్మార్ట్ ఫోన్స్ లో ఇలాంటివి చాలా చూసాం. మనకి ఎప్పటి నుంచో ఒక 8-9 ఇయర్స్ ముందు మనకి స్మార్ట్ ఫోన్ సోనీ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కదా, వాటిలలో కూడా క్యాప్చర్ బటన్ ని పెట్టారు. బట్ ఐఫోన్ 16 లో 16 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఇప్పుడు వస్తున్నాయి. ఈ ఐఫోన్ 16 సిరీస్ గురించి చాలా రూమర్స్ అండ్ లీక్స్ అయితే మనకి ఆల్రెడీ వెబ్సైట్లలో వచ్చాయి అండ్ ఇంకా సర్క్యులేట్ చేస్తుంది గ్లోబ్ అంతా. ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ ఈవెంట్ కూడా మనకి అఫీషియల్ గా సెప్టెంబర్ 2nd వీక్ లో ఉండొచ్చు. అండ్ అక్కడ మనకి ఇంకా iOS లో స్టేబుల్ వర్షన్ వస్తుంది. iOS లో AI అంటే సో కాల్డ్ యాపిల్ ఇంటెలిజెన్స్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. బట్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ అప్పుడు సెప్టెంబర్ లో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసేటప్పుడే ఈ iOS 18 కూడా లాంచ్ చేస్తారు. సో దాంట్లో మీకు స్టేబుల్ వర్షన్ వస్తుంది కాబట్టి అప్పుడు రోల్ అవుట్ చేస్తారు కాబట్టి మీకు
ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వస్తాయి, అంటే దాంట్లో మనకి నోట్లో కొన్ని ఫీచర్స్ వచ్చాయి అండ్ ఇంకా క్యాల్కులేటర్లో బిగ్గెస్ట్ అప్డేట్ ఇది. ఇంతవరకు అసలు ఇట్లాంటి ఫీచర్ మనం చూసుండం, ఎందుకంటే అంత బాగుంది ఇది. మనం ఆల్రెడీ ఐఫోన్ ఐప్యాడ్లో వాటిలలో చూసి ఉండొచ్చు. మనం క్యాల్కులేటర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంకా మనకి ఏదంటే అది ఏ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం మనం అందులోనే సాల్వ్ చేసేలాగా వీళ్ళు ఒక క్యాల్కులేటర్ యాప్ని అయితే డిజైన్ చేశారు. సో అది iOS 18లో మనకి ఉంటుంది అండ్ ఇంకా ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసిన తర్వాత మనకి రోల్ అవుట్ అవుతుంది కదా, అప్పుడు అన్ని ఐఫోన్స్ కి అయితే ఈ క్యాల్కులేటర్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇంకా నోట్స్ యాప్ లో కూడా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకి చాలా బాగా యూజ్ అయ్యేది ఒకటి కాల్ రికార్డింగ్ కూడా మనకి iOS 18లో ఉంది. అండ్ దీంట్లో మనకి ట్రాన్స్క్రైబ్ ఆప్షన్ కూడా ఉంది, అంటే అవతల వాళ్ళు మనకి ఏం మాట్లాడినా కూడా మనకి అక్కడ టెక్స్ట్ రూపంలో మనకి చూపిస్తుంది అండ్ మనం మాట్లాడేది కూడా వాళ్ళకి చూపిస్తుంది. అలాంటి ఫీచర్ అయితే ఉంది. అండ్ ఇంకా మనకి దీంట్లో కంట్రోల్ ప్యానెల్ లో కూడా కొంచెం పేజెస్ లాగా తీసుకొచ్చారు. ఇవన్నీ మంచి ఫీచర్సే ఉన్నాయి కొన్ని. అండ్ మనకి ఈసారి పేమెంట్స్ కూడా డైరెక్ట్ మనం ఫొటోస్ ఎలా షేర్ చేస్తామో అలానే పేమెంట్ కూడా అలానే చేసేలాగా చేశారు. బట్ ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాకి ఈ ఫోన్ పే ఇవన్నీ ఉన్నాయి. బట్ యాపిల్ పేలోనే ఇలాంటి ఫీచర్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఇక్కడ వీడియో చూడొచ్చు, దాంట్లో మనకి ట్యాప్ చేయగానే పే అవుతుంది కదా, అలాంటి ఫీచర్ యాపిల్ పేలోనే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐఫోన్ 16 Pro అండ్ Pro Max లో మనకి ఒక్క కలర్ చేంజ్ వేరియంట్ అయితే ఉంది. ఇది గోల్డిష్ బ్రౌన్ మిక్స్ కలర్ అయితే ఉంది. సో ఇది ఒక్కటి కలర్ వేరియంట్స్ లో ఇది ఒక్కటి చేంజ్ ఉంది. అండ్ ఐఫోన్ 16 Plus లో సేమ్ కలర్స్ ఉంటాయి. కలర్ కూడా చాలా కొత్తగా ఉంది. అండ్ ఐఫోన్ 16 Pro అండ్ Pro Max కోసం వెయిటింగ్, ఎందుకంటే దీంట్లో AI ఫీచర్స్ ఇవన్నీ 16 సిరీసెస్ లో మనకి ఫస్ట్ చూస్తాం కాబట్టి దానికోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మనకి ఐఫోన్ 15 మీద డిస్కౌంట్స్ వస్తాయి అని కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.